హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా అందరికీ నచ్చే విధంగా నేను ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా, ఈజీగా ఈ ఎగ్ కర్రీని చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక 4 ఆనియన్స్ పీసెస్ వేయాలి. వేసి అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ సాల్ట్ మిక్స్ చేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపిన మసాలా పేస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసి ఆనియన్స్కి స్పైసెస్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా బాగా పట్టిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 4 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసి వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఎగ్స్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత అంతే, కర్రీ రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా, టేస్టీగా, ఎమ్మీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.